హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టో గ్యాన్ తెలుగు. ఇవాళ ఒకసారి మనం బిట్ కాయిన్ అప్డేట్స్ అయితే చెక్ చేద్దాం. మార్కెట్స్ ఎందుకు ఇంతలాగా వాల్టైల్ అయ్యాయి, ఎందుకు ఇంతలాగా క్రాష్ అవుతుంది, అట్లాగే మనకి యుఎస్ తరఫు నుంచి ఏదైతే ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వకన్నా ముందే మనకి యుఎస్ గవర్నమెంట్ తరఫు నుంచి 6.5 బిలియన్ వర్త్ ఆఫ్ బిట్ కాయిన్స్ అయితే సెల్ చేయమని చెప్పి ఆర్డర్ అయితే వచ్చింది. దీని వల్ల వాళ్ళు ఇంకా సెల్లింగ్ స్టార్ట్ చేయకుండానే మార్కెట్ లో నెగిటివిటీ అయితే స్టార్ట్ అయిపోయి మనకి ఈ లోపు మనకి బిట్ కాయిన్ లో అయితే ఆగకుండా సెల్ ఆఫ్ అయితే వస్తుంది. సో దాని గురించి అయితే డిస్కస్ చేద్దాము. తప్పకుండా మనం చూడాల్సిన ఒక ఇంపార్టెంట్ థింగ్ అదైతే. సో అట్లాగే బిట్ కాయిన్ లో ఏ స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి, ఇంకా బిట్ కాయిన్ కనుక రీట్రేస్మెంట్ జోన్స్ కి వెళ్తే ఏ సపోర్ట్, ఇక్కడ మనకి సపోర్ట్ అన్నది ప్రాపర్ సపోర్ట్ అయితే దొరుకుతుంది. అట్లాగే ఆల్ట్ మార్కెట్ క్యాప్ ఏం చెప్తుంది, ఏ ఆల్ట్స్ ఎంత మంచి డిప్లో అయితే ఉన్నాయి, అట్లాగే మనకి లిక్విడేషన్ చార్ట్స్ అన్నది ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఇది మనకి లాస్ట్ డిప్ అయితే అవుతుంది. ఎందుకనంటే ఎప్పుడైనా మార్కెట్ లో ప్రీవియస్ ఆల్ టైమ్ హైస్ గానీ ప్రీవియస్ బుల్ రన్స్ లో చూసుకుంటే గనక ఎప్పుడు మార్కెట్ ఒక మంచి పీక్ మూమెంట్ కి వెళ్లే ముందు ఒక మార్కెట్ లో ఒక మంచి షేక్ ఆఫ్ అయితే తీసుకొని వచ్చింది. ఆ షేక్ ఆఫ్ లో మోస్ట్ ఆఫ్ ద రీటైలర్స్ అండ్ నార్మల్ మనలాంటి ఇన్వెస్టర్స్ ని మార్కెట్ నుంచి ఎగ్జిట్ చేసిన తర్వాత మార్కెట్ అనేది ఒక మంచి లెగ్గప్ అయితే ఇవ్వడం జరిగింది. డేటా ఇదే చెప్తుంది. నేను యాజ్ పర్ డేటా చాలా డేటాస్ లో అయితే చెక్ చేశాను. ఎప్పుడైతే మార్కెట్ ఒక మంచి ఎక్స్పోనెన్షియల్ మూవ్ తీసుకుంటుందో, తీసుకోకన్నా ముందు మనకు ఒక షేక్ ఆఫ్ అయితే ఇస్తుంది. ఆ షేక్ ఆఫ్ లో మోస్ట్ ప్రాబబ్లీ రీటైల్ ఇన్వెస్టర్స్ అండ్ చాలా మంది అయితే మార్కెట్ లో ఎగ్జిట్ అయిపోతారు. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఒక మంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెసెంట్ మనం ట్రేడింగ్ అరౌండ్ $92,000 to $94,000 లో అయితే ట్రేడ్ అవుతున్నాము. ఇక్కడ నుంచి మనకి అప్రాక్సిమేట్లీ ఆగకుండా మళ్ళీ ఒక కొత్త ఆల్ టైమ్ హై 1,15,000 అండ్ 1,20,000 కి వెళ్ళిన తర్వాత ఓకే మనం మళ్ళీ మిస్ అయిపోతున్నాం, బిట్ కాయిన్ మళ్ళీ ఇంకొక ఆల్ టైమ్ హై హిట్ అయింది అని చెప్పి అక్కడ మనలాంటి వాళ్ళం మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మళ్ళీ అందరూ జర్నీలో అయితే స్టార్ట్ అయ్యారు కాబట్టి మళ్ళీ ఒక చిన్న షేక్ ఆఫ్ ఇచ్చి మళ్ళీ మార్కెట్ అన్నది మనలాంటి వాళ్ళు అరే మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ పడిపోతుంది అని చెప్పి మళ్ళీ ఎగ్జిట్ అవ్వగానే మళ్ళీ ఇంకొక నెక్స్ట్ లెగ్ అప్ అయితే ఇస్తుంది. మార్కెట్ ఎప్పుడు ఇట్లానే బిహేవ్ చేస్తూ ఉంటుంది. సో మార్కెట్ స్వభావమే ఇది. దీన్ని మనం తెలుసుకొని దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్ చేయగలిగితే కనుక దీంట్లో ఒక మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేయొచ్చు. సో ఇట్లాంటి మీకు టెక్నికల్ కంటెంట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ ని చెప్పడానికే నేనైతే ఉన్నాను. సో నా కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి వీడియోని, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి గైస్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. మనం ఒకసారి చార్ట్స్ పరంగా కూడా చూద్దాం ఏం చెప్తుంది బిట్ కాయిన్ ఏంటి అని చెప్పి. సో మనం ఒకసారి ఆల్ట్ మార్కెట్ క్యాప్ ని చూసుకుంటే కనుక 3.44 ట్రిలియన్ లో అయితే ఉన్నాము. 2.7% అనేది లాస్ట్ 24 అవర్స్ లో అయితే మనకి డౌన్వర్డ్స్ మూమెంటం కనిపిస్తుంది మార్కెట్ లో. అట్లాగే 7 days లో చూసుకుంటే మొన్నటి దాకా మనం గ్రీన్ లో ఉండేది కాస్త 2.2% ఇప్పుడు మనకి నెగిటివిటీలో అయితే వచ్చింది. ఎథీరియం కూడా 4.6% నెగిటివిటీలోకి వచ్చింది మనకి. అట్లాగే XRP కూడా 3.4% నెగిటివిటీలోకి అయితే వచ్చింది. అట్లాగే ఫస్ట్ అసలు ఒకసారి బిట్ కాయిన్ ని చూసుకుంటే కనుక బిట్ కాయిన్ లో ఏం జరుగుతుంది. సో బిట్ కాయిన్ మేజర్ సపోర్ట్ గా మారింది గైస్. $91,000 to $92,000 అన్నది ఈ సపోర్ట్ ని గనక మనం బ్రేక్ చేయగలిగితే మాత్రమే నెక్స్ట్ ఇంకొక కొత్త లో చూడడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. అట్లాగే ప్రెసెంట్ మనకి ఏదైతే ఈ లోని కూడా మనం ఇంకా టచ్ చేయలేదు. దీనిపైన ఇన్ కేస్ ఇక్కడే ఇదే లాస్ట్ లో అయితే కనుక మార్కెట్ ఇక్కడ నుంచి మనం టువర్డ్స్ మళ్ళీ అప్వర్డ్స్ మొమెంటంకి వెళ్ళడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది. అట్లాగే ఇట్లాంటి ఎవ్రీ ఇంపార్టెంట్ రెగ్యులర్ అప్డేట్స్ నేను మీకు టెలిగ్రామ్ లో ముందే ఇస్తాను. సో సపోర్ట్ బ్రేక్స్ నెక్స్ట్ నీడ్స్ టు బ్రేక్ దిస్ అని చెప్పి ఇట్లాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ చార్ట్స్ అనేది నేను ఫస్ట్ టెలిగ్రామ్ లోనే అయితే ఇస్తూ ఉంటాను. మీరు కావాలి అని అంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు టెలిగ్రామ్ అఫీషియల్ లింక్ అయితే ఉంటుంది, దాంట్లో అయితే జాయిన్ అయిపోండి. ఇన్ కేస్ మనం ఈ జోన్ ని కనుక బ్రేక్ చేసి కింద క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే నెక్స్ట్ మనకు కనిపిస్తున్న సపోర్ట్ వచ్చేసరికి టువర్డ్స్ $85,000 దాకా అయితే ఉంటుంది. ఇది కూడా నెక్స్ట్ ఇది బ్రేక్ చేసుకుంటే మాత్రమే ఈ లోవర్ జోన్స్ ని కూడా మనకి టెస్ట్ చేసుకోవడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. సో యూజువల్ గా మనం ప్రీవియస్ గా డేటా అయితే చూపించాను నేను మీకు, అదే ఏ వీడియోలో అనుకుంటే కనుక మీరు క్రిప్టో క్రాష్ కమింగ్ అని చెప్పి. సో ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్పడం జరిగింది జనవరిలో మనకి ఎట్లా డేటా ఎప్పుడెప్పుడు ఏం క్రాషెస్ వచ్చాయి, ఎప్పుడెప్పుడు మనకి పంప్ వచ్చింది, ఎప్పుడెప్పుడు డంప్ వచ్చింది అని చెప్పి. ఇన్ కేస్ మీరు కూడా చూడాలి అనుకుంటే కనుక క్లియర్ గా ఈ వీడియోని అయితే ఒకసారి చెక్అవుట్ చేయండి. అట్లాగే మన వీడియోలో చాలా ఆల్ట్స్ ని కానీ మీమ్స్ ని కానీ బుల్ రన్ లోడింగ్ కానీ లేకపోతే బుల్ రన్ కి సంబంధించినవి కానీ ఎవ్రీ డీటెయిల్డ్ వీడియో అయితే ఉంది. ఒకసారి ఛానల్లో కనుక మీరు కొత్తగా జాయిన్ అయి ఉంటే మొత్తం వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి గైస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియోస్. అండ్ ఇట్లాంటి ఏవైతే నేను ఇచ్చిన వీడియో
వీడియోస్ లో ఉన్న ఆల్ కాయిన్స్ ని కనుక మీరు హోల్డ్ చేయగలిగితే ఈ బుల్ రన్ లో ఒక మంచి మనీని అయితే మీరు జనరేట్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. మీరు ఓన్లీ సింగిల్ ఆల్ట్స్ మీద ఓన్లీ డాజ్ కానీ మీరు చూసుకుంటే కనుక ఇక్కడ టాప్ 6 మీమ్స్ కానీ అట్లాగే మాంత్రాడావ్ కానీ XRP కానీ ఇట్లాంటి ఆల్ట్స్ ఓన్లీ సింగిల్ వీడియో మాత్రమే, ఈ ఆల్ట్స్ మీద మాత్రమే నేనైతే వీడియోస్ చేయడం జరిగింది. వీటిని కూడా ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. మీకు ఒక మంచి పొటెన్షియల్ కాయిన్స్ అనేది దొరకడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. అట్లాగే మనం ప్రెసెంట్ బిట్ కాయిన్ లో చూస్తే కనుక మనకి ప్రెసెంట్ ఈ స్ట్రక్చర్ అయితే కనిపిస్తుంది. ఇది బ్రేక్ అయితే మాత్రమే కింద లోవర్ జోన్స్ ని టెస్ట్ చేసుకోవడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఈ జోన్ కి మళ్ళీ టచ్ చేసుకోగానే మనకి మంచి బౌన్స్ బ్యాక్ అయితే కనిపించింది. ఇట్స్ గుడ్ సైన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అట్లాగే ఇంకొక నెగిటివిటీ థింగ్ ఏంటంటే ఇప్పటికే మనం చాలా సార్లు ఈ సపోర్ట్ అయితే టెస్ట్ చేసుకున్నాము. సూన్ ఆర్ లేటర్ ఈ సపోర్ట్ మనకి ఇంకోసారి కనుక మనకి మళ్ళీ రీటెస్ట్ చేస్తే కనుక ఈసారి బ్రేక్ అయిపోయి కింద లోవర్ జోన్స్ ని టెస్ట్ చేయడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. దీన్ని అయితే మైండ్ లో పెట్టుకోండి. అట్లాగే ఇంకోటి మనకి అదర్స్ మార్కెట్ క్యాప్ ఏం చెప్తుంది. సో మనకి టోటల్ మనకి ఆల్ట్ కాయిన్ మార్కెట్ క్యాప్ అన్నది ప్రెసెంట్ నెగిటివిటీలోకి అయితే వచ్చింది. ఎప్పుడైతే మనకి 358.8 బిలియన్ కన్నా మనం కిందకు వస్తామో అక్కడ నుంచి ఒక మంచి సెల్ ఆఫ్ అయితే షార్ప్ సెల్ ఆఫ్ కనిపిస్తుంది మనకి ఆల్ట్ మార్కెట్ క్యాప్ లో. అట్లాగే ఆల్ట్ మార్కెట్ క్యాప్ కూడా ఇదే సపోర్ట్ కింద అయితే వర్క్ చేస్తుంది, ఇదే జోన్ అన్నది. ఇన్ కేస్ ఇది కూడా బ్రేక్ చేస్తే కనుక సూన్ ఆర్ లేటర్ మనం ఇక్కడ మనం సపోర్ట్స్ అయితే తీసుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ ఇవ్వడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. ఆల్ట్స్ లో కూడా షార్ప్ సెల్ ఆఫ్ అయితే కనిపించడానికి ఇంకా ఇప్పటికే 30% అనేది మోస్ట్ ప్రాబబ్లీ మీ పోర్ట్ఫోలియోస్ అయితే డౌన్ అయి ఉండొచ్చు. ఇంకా సెల్ ఆఫ్ రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. ఇది ఒకసారి మైండ్ లో అయితే పెట్టుకోండి. ఎప్పుడైతే ఈ లో కన్జ్యూమ్ చెయ్యదో, ఈ లో దాకా ఒక విక్ కూడా రాదో, సో అప్పుడు మనం పాజిటివ్ సైడ్ లోనే ఉంటామని అయితే ఒకసారి గుర్తుంచుకోండి. అప్పటిదాకా ఈ లో కన్జ్యూమ్ చేయనంతసేపు మనం అప్వర్డ్స్ మొమెంటం లోనే ఉంటాం. మనం అట్లాగే ఒక ఛానల్ ని చూసుకున్నా గానీ ఇప్పటిదాకా మనకి సో ఇప్పుడే బ్రేక్ అవ్వడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ డే క్లోజింగ్ అన్నది దీనికన్నా కింద ఉంటే కనుక సూన్ ఆర్ లేటర్ ఈ జోన్ అండ్ ఈ జోన్స్ కూడా టెస్ట్ చేసుకోవడానికి మనకి ఆల్ట్ మార్కెట్ క్యాప్ లో కూడా ఇండికేషన్ అయితే కనిపిస్తుంది గైస్ 1 డే టైం ఫ్రేమ్ లో. నెక్స్ట్ అసలు బిట్ కాయిన్ డామినెన్స్ ఏం చేస్తుంది. సో డామినెన్స్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ రీటెస్ట్ కి వస్తుంది, మళ్ళీ బ్రేక్ అవుతుంది, బ్రేక్ అయింది, రీటెస్ట్ వచ్చింది, మళ్ళీ దీనిపైన ఛానల్ లోపలికి వచ్చింది, మళ్ళీ ఛానల్ బ్రేక్ అయింది, మళ్ళీ ఇప్పుడు ఛానల్ రీటెస్ట్ కి అయితే వస్తుంది. సో ఇది ఒక్కసారి అయితే చూడండి. డామినెన్స్ లో కూడా ఎప్పుడైతే మళ్ళీ మనం ఛానల్ టచ్ చేసుకుంటామో అక్కడ నుంచి రిజెక్షన్ అయితే వస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఈసారి మనకి లోపలికి అయితే క్లోజ్ అవ్వదు. ఎందుకు ప్రీవియస్ టైం మనకి లోపలికి దాకా మనకి రీటెస్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ వచ్చిందంటే ఇక్కడ ఒక హ్యూజ్ లిక్విడిటీ ఉంది గైస్. ఆ లిక్విడిటీని అయితే టెస్ట్ చేసుకోవడానికి అయితే మార్కెట్ వచ్చింది. దాన్ని టెస్ట్ చేసుకొని బ్రేక్ అయింది. ఈసారి మళ్ళీ ఇట్లా ఇక్కడ రిజెక్షన్ తీసుకొని టువర్డ్స్ మళ్ళీ ఇక్కడ దాకా. సో ఎందుకు మనకి ఇంకా ఇక్కడిక్కడే మనం ప్లేఅవుట్ అవుతున్నాము అని అంటే కనుక ఏప్రిల్ లోపు మనం వెళ్ళాల్సిన జోన్ అన్నది చాలా చిన్నగా ఉంది. మీరు చూసుకుంటే కనుక ఏప్రిల్ లోపు ఓన్లీ మనకి డామినెన్స్ ఏప్రిల్ లోపు ఓన్లీ 49 to 47 రేంజ్ కి మాత్రమే వస్తుంది. సో ఈ లోపు దీని కింద క్యాండిల్స్ క్లోజింగ్ వచ్చినా కానీ ప్రాపర్ క్యాండిల్ క్లోజింగ్ రాకుండా ఏప్రిల్ తర్వాత మళ్ళీ లోపలే క్లోజ్ చేయడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. సో యూజువల్ గా నేనైతే ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనకి చిన్న చిన్నగా బ్రేక్ అవుతూ చిన్నగా ఏప్రిల్ లోపు ఇట్లా వచ్చి మనం ఇక్కడ టెస్ట్ చేసుకొని మళ్ళీ సూన్ ఆర్ లేటర్ ఇక్కడ దాకా మనం రీటెస్ట్ చేసుకొని మళ్ళీ మనం జూన్ జూలై ఆగస్టు తర్వాత మళ్ళీ ఇట్లా బ్రేక్ అవ్వడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంటుంది. డామినెన్స్ లో కూడా ఒకసారి డామినెన్స్ ని కూడా క్లియర్ గా అబ్జర్వ్ అయితే చేయండి. మనకి డామినెన్స్ ఫాల్ అయితేనే ఆల్ట్స్ అన్నది రైజ్ అవడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం ఇథీరియం గురించి అయితే తప్పకుండా మాట్లాడాలి గాయ్స్. ఎందుకంటే ఇథీరియం ఎప్పుడైతే మనకి ఈ ట్రెండ్ లైన్ కన్నా ప్రెసెంట్ ఇక్కడ ఆరెంజ్ అండ్ వైట్ ట్రెండ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ట్రెండ్ లైన్ కన్నా ఎప్పుడైతే పైన క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చిందో అప్పుడు ఆ టైం నుంచి మనకి ఆల్ట్స్ లో ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే రావడం జరుగుతుంది. అట్లాగే ప్రెసెంట్ చూసుకుంటే కనుక మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇన్ కేసు ఇది ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే కనుక మళ్ళీ ఆల్ట్స్ లో ఒక చిన్న బ్లీడింగ్ రావడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంది. లాస్ట్ షేక్అవుట్ గైస్. ఈ షేక్అవుట్ లో గనక మనం ధైర్యంగా ఉండి మార్కెట్ లో ఉండగలిగితే గనక నెక్స్ట్ కమింగ్ 1-2 months లోనే ఈజీగా 10 to 20x దాకా ప్రాఫిట్ చూడడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అట్లాగే ఇథీరియం నాకు సపోర్ట్ కనిపిస్తున్న జోన్ వచ్చేసరికి 2800 to 2700 జోన్ అయితే కనిపిస్తుంది. ఈ జోన్ లో ఎవరైనా ఇథీరియం ని బై చేద్దాము అనుకుంటే కనుక వచ్చే రీటెస్ట్ లో బై అయితే చేసుకోండి. ఇట్లా రీటెస్ట్ వచ్చి దాని తర్వాత మళ్ళీ ఇట్లా అయితే ఇథీరియం లో ప్లేఅవుట్ ఉండడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్
అయితే నాకు కనిపిస్తుంది. ఎథీరియం ని కావాలి అనుకుంటే కనుక ఇదే లాస్ట్ జోన్ అవుతుంది, ఇక్కడైతే మిస్ చేసుకోకండి ఎథీరియం లో. నెక్స్ట్ వచ్చేసరికి సోల్ గైస్, సోల్ లో మీకు ఎవరికైనా సోల్ ని ఒక మంచి బయింగ్ ప్రైస్ లో బై చేయాలి అనుకుంటే కనుక ద రేంజ్ వచ్చేసరికి 175 జోన్ అన్నది మంచి జోను. ఇన్ కేస్ బరీ వాల్టాలిటీ ఉంటే కనుక 136 దాకా అయితే వస్తుంది. 136 దాకా కన్నా కింద అయితే రాదు. సోల్ ని ఎవరైనా పోర్ట్ఫోలియోలో ఇంక్లూడ్ చేసుకోవాలి, దీన్ని కూడా పోర్ట్ఫోలియోలో ఒక భాగంగా చేసుకోవాలి అనుకుంటే కనుక 136 అన్నది ది బెస్ట్ జోన్. దీనికన్నా కిందకైతే రాదు. యూజువల్ గా 175 లోనే మనం మోస్ట్ బయింగ్ అన్నది అవ్వాలి, ఎందుకంటే ఇక్కడ మనకి లాస్ట్ లో ఉంది. ఈ లో కన్నా కింద క్యాండిల్ రాకపోతే కనుక ఈ లోనే మళ్ళీ రీటెస్ట్ చేసుకొని టువర్డ్స్ మళ్ళీ కొత్త ఆల్ టైమ్ హై తీసుకురావడానికి అయితే మార్కెట్ లో ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనందరి ఫేవరెట్ రా ఒక ఆల్ట్ కాయిన్ వచ్చేసరికి అయితే ఆండో వచ్చేసరికి మన మంచి బెస్ట్ బయింగ్ జోన్ వచ్చేసరికి $1.19 లో అయితే ఉంది. ప్రెసెంట్ టువర్డ్స్ అప్రాక్సిమేట్లీ మనం అదే జోన్ లో ఉన్నాము. ఇదే ద బెస్ట్ బయింగ్ జోన్ అవుతుంది. ఇన్ కేస్ ఈ వాల్టాలిటీ ఎక్కువ అయ్యి ఇది కూడా బ్రేక్ అయితే కనుక టువర్డ్స్ మనం 90 cents దాకా అయితే చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటే ఆండోలో ఇక్కడ 50% అయితే చేసుకోండి, ఇక్కడ 50% చేసుకోండి. టువర్డ్స్ అప్రాక్సిమేట్లీ 1.12 మధ్యలో మీకు ఎక్కడో మీ యావరేజ్ అయితే వస్తుంది. సో ఆండోని కూడా మిస్ చేయకండి గైస్, తప్పకుండా అయితే మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన ఒక మంచి ప్రాజెక్ట్. నెక్స్ట్ మనం చూస్తే కనుక US cleared to sell 6.5 billion in Bitcoin. Will it crash BTC price? So US government hold about 18.50 million worth of Bitcoins which it may sell entirely ahead of Donald Trump's presidents. ఎప్పుడైతే ప్రెసిడెంట్ అవ్వకన్నా ముందే డొనాల్డ్ ట్రంప్ 18.50 బిలియన్ వర్త్ ఆఫ్ బిట్ కాయిన్స్ అయితే వీళ్ళు సెల్ చేయడానికి మార్కెట్లోకి అయితే తేవడానికి అయితే మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ ఉంది. యుఎస్ గవర్నమెంట్ కుడ్ సెల్ మోర్ బీటీసీ బిఫోర్ ట్రంప్. ఎప్పుడైతే మనకి ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వకన్నా ముందే ఏవైతే క్రాష్ అండ్ సెల్స్ అయితే ఉన్నాయో అన్ని అయిపోతాయి. ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయిపోతాడో ట్రంప్ అక్కడి నుంచి మార్కెట్ అన్నది ఓన్లీ వన్ డైరెక్షన్ మూవ్ మాత్రమే ఉంటుంది. ఆ డైరెక్షన్ వచ్చేసరికి ఓన్లీ అప్వర్డ్స్ మూమెంటం మాత్రమే ఉంటుంది. ఇదైతే అందరూ బాగా గుర్తుంచుకోండి, ఎందుకంటే మనకి సెల్ ఆఫ్స్ రావాల్సినవన్నీ బిఫోర్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వక ముందే వస్తున్నాయి కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ప్రెసిడెంట్ ఇంకా రేపు అవుతున్నాడు అనగానే మార్కెట్లో ఒక రికవరీ అయితే స్టార్ట్ అయిపోతుంది గైస్. దీన్ని అయితే అందరూ గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి లిక్విడేషన్స్, ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ నుంచి అప్వర్డ్స్ మొమెంటంకి వెళ్తే మనకి లిక్విడేషన్స్ అనేది టువర్డ్స్ 97,325 దాకా అయితే ఉన్నాయి. అక్కడ దాకా మళ్ళీ రీటెస్ట్ చేసుకొని కూడా బ్యాక్ టువర్డ్స్ మళ్ళీ మనకి 90, 92 అండ్ 80, 85 జోన్ దాకా అయితే టచ్ అవ్వడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంది. అది కూడా తప్పకుండా అందరూ చూడాల్సిన ఒక థింగ్ గైస్. అట్లాగే నాకు ఎక్సో చార్ట్స్ లో కూడా బయింగ్ కన్నా కానీ సెల్లింగ్ ఎక్కువే కనిపిస్తుంది. సో యూజువల్ గా ఎక్సో చార్ట్స్ ప్రకారం చూసుకుంటే కనుక 93,300 కన్నా కింద క్యాండిల్ క్లోజ్ అయితే ఈసారి 92 జోన్ ని కూడా బ్రేక్ చేయడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మనకి బయర్స్ కన్నా సెల్లర్స్ చాలా యాక్టివ్ అయితే ఉన్నారు. ఈ క్యాండిల్ లో మాత్రమే కొంచెం బయర్స్ అయితే వచ్చారు, వాళ్ళని మళ్ళీ మోస్ట్ ప్రాబబ్లీ ట్రాప్ చేయడానికి కూడా ఒక అవకాశం అయితే ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. అందరికీ వీడియో కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి. ఇట్లాంటి ఇంపార్టెంట్ థింగ్స్ కావాలి అనుకుంటే కనుక తప్పకుండా బెల్ ఐకాన్ అయితే మీరు యాక్టివేట్ చేసుకొని ఉండండి. అప్పుడు మాత్రమే మీకు ఇంపార్టెంట్ ఎవ్రీ అప్డేట్స్ అన్నది చాలా త్వరగా అయితే వస్తూ ఉంటాయి. ఇంకా మీకు ఏమన్నా ఆల్ట్స్ కావాలి, ఏ ఆల్ట్స్ ని ఏ జోన్స్ లో బై చేస్తే మంచిది ఈ మనకి వస్తున్న డిప్ లో అనుకుంటే కనుక బెస్ట్ టాప్ పర్ఫార్మింగ్ ఆల్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని గురించి మీరు కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. నేను కమింగ్ డేస్ లోనే వాటి మీద ఒక వీడియో తీసుకొచ్చి మంచి బయింగ్ జోన్స్ లో మనం ఎక్కడ వెయిట్ చేయాలి, ఎక్కడ మీరు బై చేస్తే అక్కడ నుంచి ఓన్లీ బౌన్స్ బ్యాకే ఉంటుంది, మళ్ళీ ఆ జోన్ ని నెక్స్ట్ ఇంకోసారి రీటెస్ట్ కూడా చేయదు. మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తారో అక్కడ నుంచి ఓన్లీ ప్రాఫిట్సే చూడాలి కానీ లాసెస్ చూడకూడదు అనుకుంటే కనుక, అట్లాంటి జోన్స్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీ ఆల్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి. నేనైతే తప్పకుండా కమింగ్ డేస్ లో ఓన్లీ బెస్ట్ బయింగ్ జోన్స్ ఫర్ ఆల్ట్స్ అని చెప్పి మాత్రమే వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను. ఇంకొక కమింగ్ 2, 3, 4 ఒక 1 వీక్ దాకా అయితే. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.